హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ టమాటా పులావ్ తయారు చేసుకుందామండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే బిర్యానీతో పోటీ పడే విధంగా ఉంటుంది టమాటా పులావ్ అనేది. పైగా తొందరగానే అయిపోతుందండి. టమాటా పులావ్ గానీ, టమాటా రైస్ అని కూడా అంటారు దీన్ని. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ఒక బౌల్ తీసేసుకోండి. దాంట్లో ఒక 1 ½ గ్లాస్ వరకు నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసేసుకోవచ్చు. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అన్నా, హాఫ్ అన్ అవర్ పాటన్నా నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా 1 గ్లాస్ వరకైతే వాటర్ పోసేసుకోండి. నేను ఒక 5 టమాటాల వరకు తీసేసుకుంటున్నానండి. అలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు అందులో వేసేయండి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 7, 8 వరకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా అవసరం లేదు. మనకు టమాటా మీది పైన లేయర్ ఉంటుంది కదండీ! అది ఉడికిపోతే సరిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసి మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. వాటర్ అంతా పక్కన పెట్టేసేయండి. ఈ వాటర్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి మనము. ఇప్పుడు 1 ½ గ్లాస్ వరకు మనం రైస్ తీసుకున్నాం కదా! దానికి తగ్గట్టుగా 3 గ్లాసుల వాటర్ పోసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోండి. గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని ఒక పక్కకు పెట్టి ఉంచండి. అలాగే ఆన్‌లో పెట్టేసుకొని గ్యాస్ అనేది. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండీ! ఈ పేస్ట్ అంతా మీకు ఒక 3 డేస్ వరకు ఉంటుందండి. ఏదైనా గ్రేవీ ఐటెమ్‌లోకి గూడా దీన్ని ఉపయోగించొచ్చండి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని. లేదంటే నైట్ మిక్సీ పట్టేసుకొని మనం ఎర్లీ మార్నింగే మనం టమాటా పులావ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ గ్రేవీని అనేది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మీకు కావాల్సినంత తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసేసుకోండి. నెయ్యి అనేది మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి మనకు టమాటా పులావ్‌లోకి. నెయ్యి అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వండి, 2 లవంగాలు, ఒక ఇలాచి, 4 మిరియాలండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి గూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. దీంట్లో ఒకటి ఆనియన్ గూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. దీంట్లోకి ఇలా పొడుగ్గా కట్ చేసుకునే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పుదీనా వేసేసుకోండి పోపులోనే. మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి పుదీనా వేస్తే. ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి ఒక 2, 3 సార్లు. ఆ మసాలా ఫ్లేవరు మనకు ఆనియన్సు, పచ్చిమిర్చి కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుందండి. మనకు ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 7, 8 వరకు జీడిపప్పులు కూడా ఈ పోపులోనే వేసేయండి. వేసిన తర్వాత కొంచెం కలిపేసుకున్న తర్వాత ఒక టమాటా అండి చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. ఒకటే చిన్న సైజు టమాటా. ఇలా కట్ చేసుకొని కొంచెం మెత్తబడే వరకు చూడండి దీన్ని. కొంచెం మెత్తబడిన తర్వాత మనం టమాటా ప్యూరీ ఉంది కదండీ! అది ఇందులో వేసేయండి. మీకు పూర్తిగా అవసరం ఉంటేనే వేసేసుకోండి దానికి తగ్గట్టుగా. నేను 1 ½ గ్లాస్ వరకు తీసుకున్నాను రైస్ కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా తీసేసుకొని మొత్తం కలిపేసుకోండి పేస్ట్ అంతా బాగా కలిసేలా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి మీరు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి పోపులోనే. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేశానండి సాల్ట్ అయితే. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది సాల్టు. దీంట్లో అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోండి. ఇంకేం వేసుకోవద్దండి. మీరు గరం మసాలా ఇలా ఏవైనా వేసుకునేది ఉంటే అది పూర్తిగా స్పైసీగా అయిపోతుంది. బాగా హెవీ స్పైసీ అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఆయిల్ అనేది పైకొచ్చే వరకు చూడండి దీంట్లోనే. మసాలా అంతా కలిసేలా బాగా కలిసేలా ఇలా పూర్తిగా ఆయిల్ అనేది పైకొచ్చిన తర్వాత వాటర్ అంతా తీసేసి మనం రైస్ అంతా ఇందులో వేసేయాలండి. మనకు రైస్ అనేది కూడా కొద్దిగా నానిపోయింది కదా! ఈ రైస్ అనేది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. మనకు మసాలా ఫ్లేవర్ అంతా రైస్‌కంతా బాగా పట్టాలండి. అప్పుడు మనకు టమాటా టేస్టు చాలా బాగా తెలుస్తుందండి. ఇలా కలిపేసుకుంటేనే బియ్యం అనేది విరిగిపోకుండా కలిపేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. సరిపోతుంది. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యంలోకి ఇప్పుడు మనం పక్కనే వాటర్ హీట్ చేసుకున్నాం కదండీ! ఆ వాటర్ అంతా తీసుకొచ్చి ఇందులో పోసేయండి. వేడి వాటర్ అంతా తీసుకొచ్చి తీసేసి మొత్తం కలిపేసుకోండి అంతా బాగా కలిసేలా. పూర్తిగా కలిసేలా కలిపేసుకోండి. వాటర్ అంతా పోసిన తర్వాత దీంట్లో మనం లాస్ట్‌కు
కొత్తిమీర వేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్నగా తరిగి ఇలా వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. మనకు అన్నం అనేది ఇప్పుడు పొడి పొడిగా వస్తుందండి. ఎగ్జాక్ట్‌గా 15 మినిట్స్ వరకు చూడండి ఇలా వచ్చిందండి. మన గ్యాస్ అనేది హైలో పెట్టేసుకుంటే అడుగనేది మాడిపోతుందండి. చూడండి దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మళ్ళీ పక్కనుంచండి చల్లారే వరకు గూడా. కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో నాకు పొడి పొడిగా వచ్చిందండి. మీరు కావాలంటే దీన్ని రైస్ కుక్కర్‌లో గూడా చేసేసుకోవచ్చు. అలా అని నార్మల్ కుక్కర్‌లో గూడా చేసేసుకోవచ్చండి. దానికి తగ్గట్టుగా ఇది నార్మల్ రైస్‌తో చేసుకున్నా గూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు ఆ కలర్ గూడా బాగా వస్తుంది. మనం టమాటా, మిర్చి మిక్సీకేసాం గాబట్టి. చూడండి అన్నం అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో, దీన్ని పెరుగు రహితతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో మనకు ఏ గ్రేవీ గానీ, ఏ కుర్మా గానీ ఏది అవసరం లేదు. ఇలా అయినా కూడా తినొచ్చు మనము. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులావ్ తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్స్‌కి షేర్ చేయండి.